Hi guys, welcome back to my channel. Let's talk about what I really eat in a day. It's really winter here, so the temperature is really down. Instead of having a hot meal, I thought of having some salad. Salad was little salty, but yeah, still it was yummy. As soon as I had the salad, so I felt really sleepy, so I slept off. Look at my face, it's really bloated. Instead of doing anything, so I immediately thought making some yummy food. So I'm preparing masala here for mutton curry. That you can see, I made the masala with chili powder, dhania, coconut, ginger, garlic, and mint and cilantro. I added and little bit oil. It's just regular masala that you guys know. I'm not really good in making food, but yeah, I'm also learning. So I massaged it well and I marinated and I kept aside for marination few minutes, and then between I felt really hungry again, so I had some masala aloo bhuji. It's not really good for my stomach though, it get really upset. And knowing that, I had really good amount of water. Look at my face, I look like a slave. ఒకరోజు ఏమో బ్యూటిఫుల్గా, ది అదర్ డే ఆ బ్యూటిఫుల్ గర్ల్కి పని చేసే పని మనిషిలాగా కనిపిస్తాను నేను. అందరు అమ్మాయిలు అంతేనేమో, ఐఎమ్ నాట్ షూర్. సో జోక్స్ అపార్ట్, సో ప్యాన్లో ఆయిల్ వేసి గ్రీన్ ఆనియన్ అండ్ చిల్లీ టమాటో వేసాను. మళ్ళీ ఆకలి వేసింది నాకు. సో యా, ఇది కంటిన్యూగా వన్ డే అలా ఉంటుంది. నా హంగ్రీ బర్డ్స్ అలా ఉంటాయి అన్నమాట. సో మధ్యలో తినేసి, సో సడన్గా నాకు గుర్తొచ్చింది, అయ్యో మర్చిపోయాను నేను రైస్ సోక్ చేయడం అనేసి. బట్ హవెవర్, సో ఐమ్ సార్టింగ్ మటన్ హియర్. సో ఆ ఫ్రెష్ మసాలా స్మెల్ అంతా వెళ్ళిపోవడానికి, ఎందుకంటే మనం సార్ట్ చేయకుండా కుక్కర్ అలా డైరెక్ట్గా పెట్టేస్తే ఆ మసాలా స్మెల్ ఉంటుందని మా సిస్టర్ చెప్పారు. సో అది నిజం, ఐ ఫెల్ట్ ఇట్. సో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొద్దిగా సార్ట్ చేసేసి పక్కకు పెట్టాను. అండ్ బిట్వీన్ మళ్ళీ రైస్ ఆన్ చేయడం నేను అప్పుడప్పుడు మర్చిపోతాను, అలా పెట్టేసి మర్చిపోతాను. సో ఐ మేక్ షూర్ సో దట్ రైస్ మర్చిపోకుండా. సో బిట్వీన్ సఫిషియంట్ వాటర్ వేసేసి ఇంకొకసారి సార్ట్ చేసేసి, ఇంకా అంతా ఉప్పు కారం సరిపోయిందో చూసేసుకొని మధ్యలో ఇంకొంచెం సిలాంత్రో కట్ చేసేసి యాడ్ చేసేసి, అండ్ నేను విజిల్ పెట్టేశాను. మధ్యలో అంటే నేనేం చేశాను అనంటే 2 విజిల్స్ అయిపోయాక కొద్దిగా ఆలు యాడ్ చేశాను. వై, నాకు ఒక్కొక్కసారి మటన్ అనేది పీసెస్ నచ్చదు. మనకి ఇండియాలో లాగా ఇక్కడ ఉండదండి. యు గైస్ ఆర్ లక్కీ. ఇక్కడ కొంచెం అసలు ఏం తింటున్నానో కూడా భయమేస్తుంది. నాకు కొంచెం పీస్ ఏదైనా తేడా కొడితే ఆలు తినేసి అడ్జస్ట్ అయిపోవచ్చు అనుకున్నాను. అందుకే అది లక్కీగా కర్రీ టర్న్ రియలీ గుడ్. ఐఎమ్ హ్యాపీ. సీ యూ. దట్స్ ఆల్.